హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాలో మీ దునియా. సో ప్రీవియస్ వీడియోలో కాందేవ్ జాతర పూజా విధానం ఎలా జరుగుతది అండ్ ఎవరెవరు ఈ పూజ నిర్వహించిర్రు అనేది నేను ఆ వీడియోలో చేశాను. ఒకవేళ చూసి ఉండకపోతే నేను ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను. వెళ్లి చెక్ చేయండి. పూజ అయిన నెక్స్ట్ డే నుంచి జాతర అనేది కొనసాగుతది. సో జాతరలో ఏమేముంటాయి, ఏమేం దొరుకుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిద్దామని అనుకుంటున్నా. ఎండ్ వరకి మిస్ కాకుండా చూడండి. అండ్ నేను ప్రతి ఒక్క ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను వీడియోలో. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా ఉంటది. జాతర కొనసాగిన తర్వాత ఫస్ట్ టైమ్ ఊర్లో ఎవ్వరెళ్ళినా కూడా గుడిలో పూజ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి జాతర అనేది తిరుగుతారనమాట. సో ఫస్ట్ గుడికెళ్ళినప్పుడు ఇక్కడ ఒక అంకుల్ మాకు బొట్టు పెడుతున్నాడు గుడికెళ్ళే ముందు. సో జాతరకి అందరం కలిసి వచ్చినాం. ఊర్లో ఎక్కడికి ఎళ్ళినా కూడా ఫ్యామిలీ మొత్తం కలిసే ఎళ్తాము. ఈ జాతర కోసం ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తాము. అసలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్ద జాతర అంటే మా ఊర్లో జరిగే జాతరనే చాలా పెద్దది. అండ్ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత నాకు ఎగ్జిబిషన్స్ ఉంటాయని, ఇవన్నీ ఉంటాయని తెలిసింది. బట్ ఊర్లో ఉండే వాళ్ళకైతే అవేం తెలీదు. జాతర వచ్చిందంటే పెద్ద పండగ అసలు మాకు. సంక్రాంతి, దసరా ఎలాగో మాకు జనవరిలో వచ్చే ఈ జాతర కూడా పెద్ద పండగ అనే చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ఐటెమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటెమ్స్ వరకి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. చిన్న వస్తువుల నుంచి పిల్లలు ఆడుకునే దగ్గర నుంచి అండ్ పెద్దవాళ్ళు తీసుకునే నెక్లెస్ సెట్స్ కానీ, బోళ్ళు, సామాను ఇవన్నీ గానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయనే చెప్పొచ్చు. కొన్ని ప్లేసెస్‌లో వీటిని తిరణాళ్ళు అని కూడా అంటారు కదా! సో, మేము తిరణాళ్ళు అని ఎప్పుడు అనము. జాతర అనే అంటాము. సో, ఇక్కడ బెలూన్స్, గన్స్‌తో కొట్టేవి ఉంటాయి గదా! సో, అవి గూడా ట్రై చేస్తున్నాం అన్నట్టు. అసలు ఒక్కటి కూడా పగలలేదు. చిన్నప్పుడైతే జాతరలో ఇవన్నీ కనిపిస్తే చాలు అది కావాలి, ఇది కావాలని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు మాతో ఏ చిన్న పిల్లలున్నా అలాగే చేస్తుంటే మేమిట్లా చేసినాం గదా అని అనిపిస్తది. సో, ఇక్కడ మా చెల్లె గూడా ట్రై చేస్తుంది కొడదామని. ఒక్క బెలూన్ అన్నా పగులుతదా లేదా చూద్దాం. ఎంత ఎక్సైట్ ఫీల్ అయితుందో చూడండి ఫేస్‌లో ఆ స్మైల్. ఫైనల్‌గా అయితే ఒక బెలూన్ పడేసింది. చూడండి ఎంత ఎక్సైట్ అయిందో పలిగింది అని తెలవగానే. సో, ఇక్కడ రింగ్స్ ఏస్తారు గదా! రింగ్స్ గూడా మేము ట్రై చేసినాం అన్నట్టు రింగ్స్ ఏద్దామని. సో, 10 రూపీస్‌కి 3 రింగ్స్ అంట. మీరు గూడా ఇట్లా ఏ జాతరలో అయినా ట్రై చేసిర్రా రింగ్స్ ఎయడం గానీ, బెలూన్స్ పగలగొట్టడం గానీ? నేనైతే ఫుల్ థ్రిల్లింగ్‌గా ఫీల్ అయితా. ఇక్కడ తప్ప నేనైతే ఎక్కడ చూడలేదు మళ్ళీ. సిటీస్‌లలో జరిగే పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్‌లో ఇలాంటివి ఉండవు గదా! సో, నాకందుకే చాలా ఎక్సైట్‌గా అనిపిచ్చింది. అవి పడతాయా? పడయా? పడితే 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ సబ్బులు ఇలా వస్తాయని ఫుల్ హ్యాపీగా అనిపిచ్చేది చిన్నప్పుడైతే నాకు. సో, ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా వచ్చినాయి. ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! ఇవి 4 బ్యాంగిల్స్ 120 రూపీస్. ఇక్కడ ఏవి తీసుకున్నా కూడా 120 రూపీస్. బార్గెయిన్ చేస్తే 100 రూపీస్‌కైనా, 80 రూపీస్‌కైనా అలా ఇస్తారు ఇక్కడ. ఇట్లా ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ షాప్స్ ఉంటాయి. ఒక గల్లీలో జ్యువెల్లరీ షాపు, ఇంకొక గల్లీలో బ్యాగ్స్ షాపు, ఇంకొక దాంట్లో ఆహ్, బోళ్ళ సామాను ఇవన్నీ పెట్టుకునేవి, ఇంకొక దాంట్లో దేవుళ్ళ సామాను తీసుకునేవి, ఇంకొక దాంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, లైన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్
షాప్స్ పెట్టిరనమాట. సో, ఇక్కడ ఈ నెక్లెస్‌లు జూస్తున్నారు కదా! ఇవెంత ప్రైస్ అనుకుంటున్నారు? మేబీ ఒక 2, 300 అనుకుంటున్నారు కదా! లేదండి. ఇవి జస్ట్ 180 రూపీస్‌కే బార్గెయిన్ చేస్తే మాత్రం 150 రూపీస్‌కి పక్కా ఇచ్చేస్తారు. ఈ స్టాల్ జూస్తున్నారు గదా! ఇక్కడ ఏ ఐటెమ్ తీసుకున్నా గూడా 60 రూపీసే అంట. నాకైతే నేనైతే ఫుల్ షాక్ అయినా ఫస్ట్ 60 రూపీసే ఏంటి షాప్ మొత్తం ఏది తీసుకున్నా గూడా అని. చూస్తున్నారు కదా! బ్లాక్ బీట్ నెక్లెస్, మల్టీ కలర్ చైన్స్ ఇవి ప్రతి ఒక్కటి గూడా ఏవి తీసుకున్నా గూడా 60 రూపీసే. ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్స్ కూడా ఉండే. హెయిర్ పిన్స్, ఇయర్ రింగ్స్ ఇలా ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉండే. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నాకైతే చెప్పనక్కర్లేదు. ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి. సో, మా నేను ఇద్దరం కలిసి కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాం ఇక్కడ. ఏం తీసుకున్నాం అనేసి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. తప్పకుండా వీడియో కూడా ఎండ్ వరకి చూడండి. ఇంకేమేమి ఐటెమ్స్ ఉన్నాయి అనేసి. ఇక్కడ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ చూస్తున్నారు కదా! ఎంత బావున్నాయో అవి కూడా 60 రూపీసే. అసలు ఆ షాప్‌లో ఏది తీసుకున్నా కూడా 60 రూపీస్ అన్నమాట. అట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక షాప్ కనిపించింది. సో, అక్కడ ఏం తీసుకున్నా గూడా 50 రూపీస్ అన్నట్టు. సో, 50 రూపీస్‌లో మీకు చైన్స్, ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి ఇందాక షాప్స్‌లో ఎలాగైతే చూసామో సేమ్ అదే కలెక్షన్స్ డిఫరెంట్ వేరియంట్స్‌లో ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్స్ గూడా మస్తుగున్నాయి. 50 రూపీస్‌కే సైడ్ బ్యాంగిల్స్ అయితే ఈ గోల్డ్ పాలిష్, ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి గదా! ఇవి గూడా 50 రూపీసే. మళ్ళీ ఇక్కడ దేవుళ్ళ పటాలు, ఫోటోస్ ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారివి, గణేశుడు, సత్యనారాయణ స్వామి వారివి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. బుద్ధుడు, అంబేద్కర్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో, 120 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్. సో, అక్కడే ఇంకొక షాప్ ఉండే. సో, ఇక్కడ సీజర్డ్ కాదు కానీ చిన్న చిన్న స్టోన్స్‌వి ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెసెస్ ఉన్నాయి. సో, అవి కూడా 120 రూపీసే. బార్గెనింగ్ చేస్తే పక్కా ఇవి 70, 80 రూపీస్‌కొస్తాయి. ఇవి కూడా చార్మినార్‌లో, మదీనాలో చాలా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ 250 రూపీస్ చెప్పారు. కానీ మేము 150 రూపీస్ అట్లా బార్గెయిన్ చేస్తే ఇచ్చిండ్రన్నమాట. సో, ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇంకొక పెద్ద షాప్ ఉంది జ్యువెల్లరీది. అక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి జ్యువెల్లరీస్‌లో. ఇవి 230 రూపీస్, 330 రూపీస్, 470 రూపీస్ ఇలా ఉన్నాయి ప్రైస్ రేంజ్. నాకైతే కలెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ పర్టిక్యులర్ స్టోర్‌లో. ఆ షాప్ అంకుల్ చెప్తున్నాడు వీటినంట పుష్ప జ్యువెల్లరీ అంటారంట. నాకైతే నవ్వొచ్చేసింది. పుష్ప జ్యువెల్లరీ ఏంటి అని. సో, ఇక్కడ మెరూన్ కలర్‌లో ఈ జ్యువెల్లరీ ఉంది కదా! ఇది 230 రూపీస్ అంట. సో, ఇందులో కూడా కలర్స్ కూడా ఉన్నాయి. రెడ్, మెరూన్, గ్రీన్ బర్గండీ ఇలా చాలానే కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. నిజంగా చెప్పాలంటే నేను 2 ఇయర్స్ అయితుంది జాతరకి సరిగ్గా వెళ్ళక. అండ్ ఈ ఇయర్ ఫుల్ ఆఫ్ కలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్స్ చూడంగానే నిజంగా ఇవన్నీ వచ్చినాయా మన జాతరలో అని స్టన్ అయిపోయినా నేను. బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ వచ్చినాయి. మీరు నెక్స్ట్ నా హాల్ వీడియోలో చూస్తే మీకు అర్థమైతది. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత స్టే ట్యూన్డ్. హెయిర్ పిన్స్ కూడా ఉన్నాయిక్కడ. సో, కొన్ కొంతమందికి రోజెస్ దొరకవు కదా! రియల్ రోజెస్. సో, ఇలా క్లచర్స్, ఇలా ఫ్లక్కర్స్ తీసుకొని హెయిర్ పిన్ అప్ చేసుకుంటే చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇక్కడ పెట్టిన ఇయర్ రింగ్స్ ఏది తీసుకున్నా గూడా 30, 40 రూపీస్ రేంజ్‌లోనే ఉన్నాయి. నేను మా నానమ్మకెప్పుడో చిన్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకోవడం చూసాను. మళ్ళీ నాకు ఈ జాతరకి బ్యాంగిల్స్ ఏసుకోవడం చూడాలనిపిచ్చింది. సో, అందుకని మా నానమ్మకి బ్యాంగిల్స్ ఏపిచ్చినాము. మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత జాతరలో బ్యాంగిల్స్ ఏపిచ్చుకుందంట. ఫుల్ ఖుష్ అయింది. చెప్పాను కదా! ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయని. సో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యుటెన్సిల్స్ గూడా ఉన్నాయి. గిన్నెలు, గంజులు, చెంచాలు, స్పూన్లు, బిందెలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ లైన్ మొత్తం యుటెన్సిల్స్ షాప్సే అన్నమాట. సో, ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్లి తీసుకోలేని వాళ్ళు ఈ జాతరకొచ్చి తక్కువ బడ్జెట్‌లోనే తీసుకొనెళ్ళిపోతారు. సో, మా పెళ్ళికి సారే పెట్టడానికి కూడా మా మమ్మీ ఇక్కడే తీసుకున్నది. ప్రతి ఒక్క యుటెన్సిల్స్ చిన్న చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. బ్రాస్‌లో, స్టీల్‌లో
కాపర్‌లో ఇలా ప్రతి ఒక్క ఐటెమ్ దొరుకుతది. మనకిష్టమొచ్చినవి తీసుకొని బడ్జెట్ రేంజ్‌లో మాట్లాడుకొని బార్గెయిన్ చేసి తీసుకొనెళ్ళొచ్చు. సో, ఇక్కడ మా నానమ్మ బ్రాస్ బిందె పట్టుకొని ఎళ్తుంది గదా! ఎందుకు అని అనుకుంటున్నారా? సో, ఇది అక్కడ వెయిట్ చేసి తీసుకొని దానికి వెయిటొచ్చే ఇంకొక యుటెన్సిల్ ఇస్తారంట. సో, అందుకని తీసుకొనెళ్తుంది. అది వాడకుండా ఉండే బదులు ఇలా తీసుకుంటే యూజ్‌ఫుల్ అయితదని. సో, మధ్యలో ఇదంతా తిరిగి, తిరిగి చాలా అంటే చాలా దాహమేసింది. సో, అందుకని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మిలన్ తీసుకున్నాం. కొంచెం ఫ్రెష్‌గా అనిపియడం కోసం. అండ్ ఆల్సో దాని తర్వాత బ్రేక్ డాన్స్ ఉంటది గదా! దానికోసమని అందరం టికెట్స్ తీసుకొని ఎళ్తున్నాము. సో, ఎందుకో ఫ్యామిలీతోనెళ్తే చాలా ఖుషి అనిపిస్తది. ఎంతో హ్యాపీగా అనిపిస్తది. ఇలా ప్రతి ఒక్కటి ఫ్యామిలీతోని షేర్ చేసుకోవడం, వాళ్ళతోని ఎళ్ళడం. బ్రేక్ డాన్స్, జెయింట్ వీల్, క్రాస్ వీల్. జెయింట్ వీల్ మేము చిన్నగున్నప్పుడు వచ్చేది. బట్ ఇప్పుడు రాట్లేదు. అండ్ అప్పుడు మేము థియేటర్స్ గూడా ఉండేవి. థియేటర్స్ అంటే నేల టికెట్ అంటారు గదా! సో, అలా అన్నమాట. టికెట్స్ తీసుకొని మరీ మూవీ చూసేవాళ్ళం. నేనైతే అక్కడ చూసిన ఫస్ట్ మూవీ 'చిరుతనే'. సో, ఇప్పుడు అవేం రావట్లేదు. కొన్ని కొన్ని తగ్గిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్‌కి కొన్ని కొన్ని మాత్రమే ఐటెమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడైతే చాలా అంటే చాలా వచ్చేవి. ఇక్కడ ఈ క్రాస్ వీల్ ఎక్కి చూస్తే ఊరంతా కనిపిస్తది. అండ్ మా జాతర ఎంత పెద్దగా ఉందో గూడా కనిపిస్తది. బ్రేక్ డాన్స్, క్రాస్ వీల్ ఇవన్నీ ఎక్కేసిన తర్వాత ఇంకా తినడానికెళ్ళిపోయినాము. సో, అక్కడనే ఇంకొక లైన్‌లో మొత్తం తినడానికి లడ్డూలు, జిలేబీ, బజ్జీలు ఇలా ప్రతి ఒక్క ఐటెమ్ ఉంటదనమాట. సో, ఎవ్రీ ఇయర్ మేము ఫస్ట్ జాతరంతా ఫినిష్ చేసుకున్న తర్వాత పక్కా ఇక్కడ జలేబీ, బజ్జీలు తినకుండా అయితే అస్సలెళ్ళము. సో, ఇది మా ఊరి జాతర. మా ఊరి జాతర మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాల్ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. జాతరలో ఏమేమి తీసుకున్నా అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.